ఇది 7వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ అండి. తెలుగు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్‌లో ఉన్నటువంటి గ్రామర్ చూద్దాం. తొలి తెలుగు రచనలు. తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతము. దీన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన రచించారు. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి రచించారు. తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు రచించారు. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. దీన్ని మారన రచించారు. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన రచించారు. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి రచించారు. తొలి తెలుగు అచ్చు తెనుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనాథుడు రచించారు. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం కోరాడ రామచంద్ర శాస్త్రి రచించారు. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం రచించారు. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. దీన్ని గురజాడ వెంకట అప్పారావు గారు రచించారు. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర. దీన్ని ఏనుగుల వీరస్వామి గారు రచించారు. టోటల్గా తొలి తెలుగు రచనలు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో 11 ఇచ్చారండి. ఓకే, ఆ తర్వాత తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు 3 ఉన్నారండి. ఈ 3లో విశ్వనాథ సత్యనారాయణ గారు 1970వ సంవత్సరంలో శ్రీమద్ రామాయణ కల్పవృక్ష అనే రచనకి ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం అనేది వచ్చింది. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈయనకి 1988లో విశ్వంభర అనే రచనకు గాను జ్ఞానపీఠ పురస్కారం అనేది వచ్చింది. రావూరి భరద్వాజ గారు ఈయనకి 2012లో పాకుడు రాళ్ళు అనే రచనకి జ్ఞానపీఠ పురస్కారం అనేది వచ్చింది. ఆ తర్వాత చూద్దాం, ముఖ్యమైన దినోత్సవాలు అనేవి ఇచ్చారు. ప్రతి లెసన్ బ్యాక్ సైడ్లోనూ కూడా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ బ్యాక్ సైడ్న ముఖ్యమైన దినోత్సవాలు అనేవి ఇచ్చారు. అవన్నీ కలిపి టోటల్గా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో యాడ్ చేశారు. ఫస్ట్ వన్ ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. ఈ రోజుని కందుకూరి వీరేశలింగం జయంతి. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. ఈ రోజుని ధ్యాన్ చంద్ జయంతిని జరుపుకుంటారు. ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు ఆగస్టు 29. అదే రోజు జాతీయ క్రీడా దినోత్సవం. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం. జవహర్లాల్ నెహ్రూ జయంతి. నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. ఈ రోజున శ్రీనివాస్ రామానుజన్ జయంతి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.